Okay. The state of the art Bharat forecasting system, which provides weather condition at a minimum range of 6 kilometers, was launched by Jitendra Singh, Earth Sciences Minister Jitendra Singh, Delhi on May 26 and launched by the nation dedicated years. So, మనం ఇక్కడ చూసుకుంటే భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్. ఈ భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ అనేది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ పూణే, ఓకేనా, వీళ్ళు ఇంకా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కొన్ని రీసెర్చెస్ కలిసి చేశారు, ఓకేనా. సో ఈ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే ఇండిజినస్ అంటే ఇండియన్ టెక్నాలజీ, మనం ఎలాంటి ఫారెన్ టెక్నాలజీ యూజ్ చేయకుండా మన సొంత రీసెర్చ్ ని ఉపయోగించి సెటిల్ టెక్నాలజీని ఉపయోగించి ఈ భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ చేసాం. సో ఈ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే 12 నుంచి 6 కిలోమీటర్స్ ఏరియాని అక్యురేట్ గా చూస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, ఈ ఏరియా 12 కిలోమీటర్స్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి వార్తల్లో మీకు ఏం చెప్పాలంటే రానున్న 10 గంటలు లేకపోతే రానున్న కొంచెం సేపు తర్వాత హైదరాబాద్ లో వర్షం కురుస్తుంది అంటాం. హైదరాబాద్ ఎంత పెద్దది అంటే 50-60 కిలోమీటర్లు మొత్తం వైశాల్యం ఉంటుంది, ఓకేనా. అంత ఏరియా కవర్ చేసినప్పుడు మనకి ఎగ్జాక్ట్ గా ఏంటో తెలియదు. సో కాబట్టి ఈ భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ ఏం చేసిందంటే ఈ 12 కిలోమీటర్స్ అంటే హైదరాబాద్ లో ఎక్కడ పడుతుంది చెప్పకుండా హైదరాబాద్ లో బంజారా హిల్స్ లో పడుతుంది అని చెప్పారు. అంటే 6 కిలోమీటర్స్, ఇదంతా 12 కిలోమీటర్స్ అనుకోండి, ఇది మొత్తం 12 కిలోమీటర్స్ అయితే ఇది 6 కిలోమీటర్స్, ఓకేనా. సో అంటే ప్రిసైజ్ గా ఎగ్జాక్ట్ గా ఇంత అంటే తక్కువ ఏరియాలో ఇప్పుడు చూడండి శ్రీనగర్ కాలనీ బంజారా హిల్స్ అన్నాం, ఓకే 6 కిలోమీటర్స్, ఓకే పర్ఫెక్ట్ గా అక్కడ పడుతుంది. సో అంత తక్కువ స్పేస్ లో ఎగ్జాక్ట్ గా ఫోర్కాస్ట్ చేస్తుంది, ఓకేనా. సో ఏంటి భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్? ఇట్ వాజ్ లాంచ్డ్ బై జితేంద్ర సింగ్. జితేంద్ర సింగ్. సో బేసిక్ గా ఈ భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ వేరే కంట్రీస్ పోల్చుకుంటే 9 to 14 కిలోమీటర్స్, సారీ 14 to 9 కిలోమీటర్స్ వేరే కంట్రీస్. బట్ ఇండియాది 6 కిలోమీటర్స్ వరకు, 6 కిలో అంటే తక్కువ స్పేస్ లో ఈజీగా గుర్తించగలుగుతుంది. అది వేరే కంట్రీస్ చూసుకుంటే 9 కిలోమీటర్స్, మినిమం 9 కిలోమీటర్స్. ఆ 9 కిలోమీటర్స్ లో ఎక్కడ పడవచ్చు వర్షం. సో అలా ఫోర్కాస్టింగ్ చేయడం. Launched by the Indian Institute of Tropical Meteorology Pune, yes, has developed the forecasting system, yes. The Bharat forecasting system uses the data collected from 40 Doppler weather radars. Basic గా ఈ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ ఎలా ఉందంటే ఇలా 40 రేడార్స్ ఉంటాయి. ఇవన్నీ రేడార్స్ బేసిక్ గా ఏం చేస్తాయి అంటే ఇప్పుడు ఇదొక రేడార్, ఓకేనా, ఇదొక రేడార్ అనుకోండి, ఇదొక గ్రౌండ్ స్టేషన్ రేడార్. సో బేసిక్ గా ఈ రేడార్ ఏం చేస్తుంది, సిగ్నల్స్ వదులుతుంది. సిగ్నల్స్ వదిలినప్పుడు ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. ఈ ఆబ్జెక్ట్ కి ఇవి తగిలి, ఈ సిగ్నల్స్ తగిలి దీని షేప్ ని తీసుకొని ఇవి మళ్ళీ రిటర్న్ గా వీటికి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఓకేనా. సో ఇది రేడార్ చేసే పని. ఎప్పుడైనా కానీ బేసిక్ గా మనం రీసెంట్ గా అందరికీ తెలుసు ఆపరేషన్ సింధూర్ అయినప్పుడు రేడార్స్ అని చాలా మాట్లాడుకున్నాం. సో రేడార్స్ అంటే ఇది ఏంటంటే థ్రెట్ ని పర్సెప్ట్ చేస్తుంది. సో బేసిక్ గా ఈ రేడార్ 40 రేడార్స్ ఎలా పనిచేసాయంటే డాప్లర్ ఎఫెక్ట్. అంటే డాప్లర్ ఎఫెక్ట్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు చూడండి, ఒక ట్రైన్ ఉంది, మీరు ఇక్కడ ఉన్నారు, ఓకేనా. ట్రైన్ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నప్పుడు సౌండ్ పెరుగుతుంది. అంటే వేవ్స్ ఇలా ఇది ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. అంటే దీని మధ్యలో డిస్టెన్స్, ఈ వేవ్ ఫ్రీక్వెన్సీ మధ్యలో ఏదో డిస్టెన్స్ ఉందో తగ్గుతుంది. తగ్గినప్పుడు సౌండ్ ఎక్కువ అవుతుంది, అంటే ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది, ఓకేనా. వేవ్ లెంత్ తగ్గినప్పుడు ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది, వేవ్ లెంత్ పెరిగినప్పుడు ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది, అంటే సౌండ్ తగ్గుతుంది. ఇప్పుడు చూడండి, ఇదే ట్రైన్ ఇలా వెళ్తుంది, ఓకేనా. ఇదే ట్రైన్ ఇలా వెళ్తున్నప్పుడు ఫ్రీక్వెన్సీ అంటే వేవ్ ఇలా చూడండి, దీనికి మధ్యలో డిస్టెన్స్ ఎక్కువైపోయింది, అంటే క్రెస్ట్, దీన్ని క్రెస్ట్ అంటాం, దీన్ని ట్రఫ్ అంటాం. ఇది క్రెస్ట్, ఇది ట్రఫ్, ఓకేనా. దీని మధ్యలో ఉండేది వేవ్ లెంత్. ఈ వేవ్ లెంత్ తగ్గినప్పుడు ఫ్రీక్వెన్సీ పెరిగి సౌండ్ పెరుగుతుంది, ఓకేనా. ఫ్రీక్వెన్సీ ఒక్క నిమిషం, ఫ్రీక్వెన్సీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వేవ్ లెంత్, ఓకేనా. సింపుల్, ఫ్రీక్వెన్సీ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వేవ్ లెంత్.
సో కాబట్టి ఇది డాప్లర్ ఎఫెక్ట్. అంటే ఎప్పుడైతే ఒక సౌండ్ మన దగ్గరికి వస్తుందో అప్పుడు మనకి ఫ్రీక్వెన్సీ పెరిగి సౌండ్ ఎక్కువ వినిపిస్తుంది, అంటే వేవ్ లెంత్ తగ్గుతుంది. దూరం వెళ్తున్న కొద్దీ దాని తగ్గట్టు, అంటే దగ్గరకు వస్తుంది అర్థమవుతుంది, దూరం వెళ్తున్న అర్థం. సో ఈ డాప్లర్ రేడార్స్ ఏం చేస్తాయి అంటే ఇక్కడ వర్షం పడుతుంటే, ఇప్పుడు చూడండి ఇక్కడ వర్షం పడుతుంది, ఓకేనా. ఈ డాప్లర్ ఈ రేడార్స్ దీని వైపు ఫేస్ అయి ఉంటాయి, ఇటువైపు ఫేస్ అయి ఉంటాయి. సో ఒకవేళ వర్షం ఇలా పడుతుంది, ఇది వదిలేయండి, దీని మీదకి వస్తుంది అని తెలిసినప్పుడు ఈ రేడార్ గుర్తిస్తుంది ఆ రెయిన్ డ్రాప్స్ ని. రెయిన్ డ్రాప్స్ ని గుర్తించి ఈ రేడార్ ఏం చేస్తుంది అంటే గ్రౌండ్ స్టేషన్ కి సిగ్నల్ ఇస్తుంది. గ్రౌండ్ స్టేషన్ కి ఏమని సిగ్నల్ ఇస్తుంది, వర్షం ఇటువైపే వస్తుంది అని. సో ఇటువైపే వస్తుంది అన్నప్పుడు ఫోర్కాస్టింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది, అందరికీ మెసేజ్ పంపిస్తుంది. ఇప్పుడు మనం చూసుకుంటే రీసెంట్ గా మెసేజెస్ వస్తున్నాయి హైడ్రా నుంచి, ఏంటి రానున్న 1-2 hours లో వర్షం పడుతుంది, రానున్న ఏరియాలో ఇక్కడ వర్షం పడుతుంది. అది ఎందుకు అంటే బికాస్ ఆఫ్ దిస్ ఇట్లాంటి రేడార్స్ వల్ల, ఓకేనా. ఈ రేడార్ అలా పనిచేస్తుంది అని అర్థం. అంటే దాని వైపు ఆ డ్రాప్స్ వస్తుంటే డాప్లర్ ఎఫెక్ట్, అంటే తన వైపు వస్తుంది కాబట్టి తను గుర్తిస్తుంది. ఇప్పుడు ట్రైన్ మీ దగ్గరకు వస్తుంటే సౌండ్ ఎక్కువ వస్తుంది, మీకు అర్థమైపోతుంది ట్రైన్ మన దగ్గరకు వస్తుందని. సో వర్షం మన దగ్గరకు వస్తుంది అన్నప్పుడు ఆ స్పేస్ లో ఉన్న రేడార్ ఏం చెప్తుందంటే ఓకే బంగ్లాదేశ్ లో వర్షం పడుతుంది, బంగ్లాదేశ్ రేడార్ బంగ్లాదేశ్ లో వర్షం పడుతుంది, ఎందుకంటే వర్షం తన వైపు వస్తుంది కాబట్టి. సో అలా డాప్లర్ ఎఫెక్ట్ వల్ల ఇవి యూజ్ చేశారు. అట్లాంటి 40 డాప్లర్ రేడార్స్ ఉన్నాయి, ఓకేనా. across the country to generate a shorter wave weathercraft. Yes, shorter అంటే తక్కువ 6 hours లోనే, 4 to 6 hours లోనే. చూడండి 2 hours లో, ఇప్పుడు ఇంతకుముందే మనం హైడ్రా ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో ఆ మెసేజ్ చూసుకుంటే 2 hours లో పడుతుంది, 1 hour లో పడుతుంది, అంటే ఫాస్ట్ గా వేయడం. ఇప్పుడు రానున్న 24 గంటల్లో వర్షం పడుతుంది అంటే ఏ గంటలో పడుతుంది ఎవరికి తెలియదు. సో కాబట్టి 2 hours 1 hour అంటే ఓకే ఫైన్, 2 hours 1 hour లో అమీర్పేటలో వర్షం పడుతుంది కాబట్టి మనం ఇంటికి తొందరగా వెళ్ళిపోవాలి అనే సిస్టమ్ ని డెవలప్ చేస్తున్నాం. సో అక్యురసీ పెంచడం, ఓకేనా. ఓకే మన ఆన్సర్ ఇక్కడ చూసుకుంటే స్టేట్ ఆఫ్ ఎస్ ఏ ఇస్ కరెక్ట్, ఎస్ బి ఇస్ కరెక్ట్, ఎస్ సి ఇస్ కరెక్ట్, డి కూడా ద భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ was developed by Parthasarathy Mukhopadhyay along with researchers. Yes, all the above are correct. Okay na. నోట్స్ దగ్గర పెట్టుకొని ఉండండి, ఎందుకు అంటే దీంట్లో ఉన్న నోట్స్ మీకు చాలా ఉపయోగపడతాయి, ఈ అనాలిసిస్ చాలా అవసరం పడుతుంది. బికాస్ రివిజన్ కి మీకు ఈజీ అయిపోతుంది ఇలాంటి అనాలిసిస్ వల్ల. లేదు అంటే మళ్ళీ మీరు వెతుక్కోవడం, మళ్ళీ మీ టైం వేస్ట్. మేము ఇక్కడ రెడీమేడ్ ఇస్తున్నాం కాబట్టి ప్లీజ్ నోట్ డౌన్, ఓకేనా. ఓకే నెక్స్ట్ చూసుకుంటే as part of the efforts to introduce technology in the public distribution system, PDS అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఈ PDS ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అంటే FPS అంటే ఫేర్ ప్రైస్ షాప్. ఫేర్ ప్రైస్ షాప్ ని మనము లోకల్ లాంగ్వేజ్ లో రేషన్ షాప్ అని కూడా అంటాం, అవునా. రేషన్ షాప్ అని మనం అంటాం. రేషన్ షాప్ లో ఏం దొరుకుతుంది, గ్రెయిన్స్ దొరుకుతాయి, బియ్యం, వీట్, షుగర్ అవి ఇస్తారు. కిరోసిన్ కూడా ఇచ్చేవాళ్ళు, ఓకేనా. కొన్ని స్టేట్స్ లో ఇప్పటికీ కిరోసిన్ ఇస్తారు. సో PDS ఫేర్ ప్రైస్ షాప్ నుంచి, రేషన్ షాప్ నుంచి గ్రెయిన్స్ ఇస్తుంది, రైస్, వీట్ అండ్ కిరోసిన్. ఓకే షుగర్, రైస్, వీట్, షుగర్, కిరోసిన్, ఓకేనా. ఈ PDS బేసిక్ గా హిస్టరీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే World War II టైంలో ఫుడ్ స్కేర్సిటీ ఉండేది మనకి. ఫుడ్ స్కేర్సిటీ ఉన్నప్పుడు ఈ ఫుడ్ స్కేర్సిటీని తగ్గించడానికి రేషనింగ్ చేసేవాళ్ళు. అంటే పబ్లిక్ కి గవర్నమెంట్ సప్లై చేసేది, ఫుడ్ స్కేర్సిటీ ఉండేది కాబట్టి కొన్ని అక్కడికి వెళ్ళి అంత గవర్నమెంట్ ప్రొక్యూర్ చేసుకొని గవర్నమెంట్ నుంచి రేషన్ లాగా పబ్లిక్ కి వచ్చేది. ఎప్పుడు World War II టైంలో. సో 1960s టైంలో 1960 టైంలో ఏమైంది అంటే ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయ్యి మెల్లిమెల్లిగా మనం ఇంపోర్ట్ చేసుకోవడం స్టార్ట్ చేసాం. అంటే ఇంపోర్ట్ ఆఫ్ గ్రెయిన్స్. దేనికోసం? ఇది కంటిన్యూ అవుతూనే ఉంది అప్పటికి. ఎందుకంటే మధ్యలో 1960, 1970 టైంలో బాగా ఎక్కువ డ్రాట్స్ వచ్చాయి కాబట్టి ఈ ఇంపోర్ట్ ఆఫ్ గ్రెయిన్స్ స్టార్ట్ చేసాం. ఎక్కడ నుంచి? వేరే కంట్రీస్ నుంచి చేసుకునే వాళ్ళం. బట్ ఇంపోర్ట్ చేసుకోవడానికి మనకి కావాల్సిన స్తోమత లేని టైంలో, అంటే యుఎస్ మనకి సప్లై చేయను అన్న టైంలో మనకి ఏం స్టార్ట్ అయింది? గ్రీన్ రెవల్యూషన్. 1960s to 70s మధ్యలో గ్రీన్ రెవల్యూషన్ వచ్చినప్పుడు మన ప్రొడక్షన్ పెరిగిపోయింది.
ఫుడ్ ప్రొడక్షన్ పెరిగిపోయింది, గ్రెయిన్స్ ప్రొడక్షన్ పెరిగిపోయినప్పుడు ఇది ఏమైంది అంటే 1960s వరకు మనం ఏంటి ఇంపోర్ట్ చేసుకొని రేషన్కి ఇచ్చేవాళ్ళం. సో 1992 ఆ టైంకి వచ్చేసరికి రీవ్యాంప్డ్ పీడిఎస్ అన్నాం. ఓకేనా, రీవ్యాంప్డ్ పీడిఎస్ అన్నాం. ఎప్పుడు 1992లో రీవ్యాంప్డ్ పీడిఎస్ లో ఏం చేశాడంటే హిల్లీ రిమోట్ ఏరియాస్, ట్రైబల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, కొండ ప్రాంతాలు, ఏవైతే చేరువలేని ప్రాంతాలు, ట్రైబల్స్ ఎక్కువ ఎక్కడ ఉన్నారో ఆ ప్రాంతాల కోసం ఇవ్వాలి అని రీవ్యాంప్డ్ అని పెట్టారు. ఓకేనా, రీవ్యాంప్డ్ అని పెట్టిన తర్వాత 1997లో మళ్ళీ టార్గెటెడ్ పీడిఎస్ అన్నారు. అంటే టార్గెట్ చేస్తున్నాం ఎవరిని అంటే అబోవ్ పావర్టీ లైన్, బిలో పావర్టీ లైన్. సో ఇలా పూరెస్ట్ పీపుల్ కి ఈ ధాన్యాలు అందాలని ఏం చేశారు అంటే 1997లో టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అని పెట్టారు. ఈ బిలో పావర్టీ లైన్ లో అంత్యోదయ అన్న యోజన అనే ఉండేది. అన్న యోజన, ఈ అంత్యోదయ అన్న యోజనలో 35 kgs పర్ మంత్ పర్ ఫ్యామిలీ. అంటే ఈ అంత్యోదయ యోజన వాళ్ళు ఏంటి అంటే బిలో పావర్టీ లైన్ కన్నా పూర్ వాళ్ళు. సో వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అనమాట. ఎన్ని? 35 kgs పర్ మంత్. అంటే ఇద్దరున్నా 35 kgs ఇస్తారు, ఐదుగురున్నా 35 kgs ఇస్తారు. బట్ అదే కొన్ని రోజుల తర్వాత NFSA నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013లో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013లో ఏమైంది అంటే ప్రయారిటీ హౌస్ హోల్డ్స్ అండ్ ఇవి అంత్యోదయ అన్న యోజన. ఓకే, సో ఈ ప్రయారిటీ హౌస్ హోల్డ్స్ కి ఏంటి 5 kg పర్ పర్సన్. ఓకేనా, 5 kg పర్ పర్సన్ ఇచ్చేవాళ్ళు. అంటే ఇద్దరు ఉంటే 10 kg వచ్చేది. అదే అంత్యోదయ అన్న యోజనలో ఎంతమంది ఉన్నా 35 kg పర్ మంత్ పర్ ఫ్యామిలీకి ఇచ్చేవాళ్ళు. ఓకేనా, సో ఎన్ఎఫ్ఎస్ఏలో ప్రయారిటీ హౌస్ హోల్డ్స్ లో 5 kg పర్ పర్సన్, అంత్యోదయ అన్న యోజన. ఓకేనా, ఎన్ఎఫ్ఎస్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ప్రైవేటీ హౌస్ లో 2013లో మెల్లిగా ఏంటంటే రివాంప్ చేసి ఫుడ్ ఎక్కువ మందికి ఇచ్చేటట్టు చూసారు. సో ఈ పీడిఎస్ చూసుకుంటే మనం పీడిఎస్ చూసుకుంటే ఆల్మోస్ట్ 80 crore ఇండియన్స్ బెనిఫిట్ అవుతారు ఈ పీడిఎస్ లో. 80 crore ఇండియన్స్ కి ఈ పీడిఎస్ బెనిఫిట్ అవుతుంది. సో ఈ పీడిఎస్ లో ఎన్ఎఫ్ఎస్ ఫుడ్ సెక్యూరిటీ ఎన్ఎఫ్ఎస్ వచ్చిన తర్వాత క్యాష్ బెనిఫిట్ కూడా చేశారు. అంటే క్యాష్ ట్రాన్స్ఫర్ బెనిఫిట్ వేరే స్టేట్స్ కి మీకు కావాలి అనుకుంటే క్యాష్ బెనిఫిట్ కూడా చేయొచ్చు. అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ బీహార్ లో ఉన్న వాళ్ళు వలసకి వెళ్ళారు తమిళనాడులో, సో వాళ్ళు అక్కడ ధాన్యం తీసుకోవట్లేదు. సో కాబట్టి ఆ బీహార్ గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళకి నెలలా ఇక్కడ గ్రెయిన్స్ అనవసరంగా వాళ్ళు ప్రొక్యూర్ చేసి ఆ రేషన్ షాప్ లో ఉండే కన్నా వాళ్ళు ఎట్లాగో తీసుకోవట్లేదు, అదేదో మనకు డబ్బులు ఇచ్చేస్తే ఈ ప్రొక్యూర్మెంట్ తగ్గుతుంది, మనకి ఏవైతే డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ ఉంటాయో ఇవన్నీ కాస్ట్ తగ్గుతుంది. కాబట్టి అలా ఇచ్చేస్తే మనకి ఎక్కువ ప్రాఫిట్. కాబట్టి కొన్ని స్టేట్స్ అలా కూడా తీసుకున్నాయి. బట్ తెలంగాణలో ఎప్పటికీ ఫేర్ ప్రైస్ షాప్స్ నుంచే మనకు వస్తుంది, రేషన్ షాప్స్ నుంచే మనకు బియ్యం వస్తుంది. ఓకేనా, సో ఎన్ఎఫ్ఎస్సి క్యాన్సర్ బేసిక్ గా ఈ ఎన్ఎఫ్ఎస్సి లో ఫుడ్ సెక్యూరిటీ అట్లా ఎక్కువ ప్రొక్యూర్మెంట్ పంజాబ్ హర్యానా కలిసి ఓ టైంలో 1960s 1970s టైంలో 90% ఇచ్చేవాళ్ళు. ఎంత ల్యాండ్ తిప్పి కొడితే 2 to 3%. పంజాబ్ అయితే 1.5% ఆఫ్ ల్యాండ్ ఆఫ్ కంట్రీ, 1.5% ఆఫ్ ల్యాండ్ కంట్రీ ఉన్నా ఇప్పటికీ 40% వీట్ ప్రొక్యూర్మెంట్ పంజాబ్ నుంచే అవుతుంది. కాబట్టి మధ్యలో మీరు చూస్తే ఎంఎస్పి గురించి ఎక్కువ కొట్లాడింది ఎవరు అని అంటే పంజాబ్ వాళ్ళు. బికాస్ వాళ్ళ ప్రొక్యూర్మెంట్ ఎక్కువ గవర్నమెంట్ కి పంజాబ్ నుంచే వెళ్తుంది. కాబట్టి వాళ్ళకి ఒకవేళ ఎంఎస్పి లేదు అంటే వాళ్ళు ఆ ధాన్యాన్ని వేసుకోలేరు. కాబట్టి ఓకేనా, డైవర్సిఫై చేయలేక మినిమం గ్యారంటీ ఏంటి, ఇప్పుడు రైస్ వీటి మీద పెట్టారంటే మినిమం సపోర్ట్ ప్రైస్ వస్తుంది. కాబట్టి వాళ్ళు ఆ ఎంఎస్పి మీద తీసేయొద్దు అని గొడవ పెట్టారు. సో పంజాబ్ హర్యానా చూసుకుంటే 90%. ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే
పంజాబ్ ఆల్మోస్ట్ 40% 40 to 42% ప్రొక్యూర్మెంట్. ఓకేనా, ఇది ఎన్ఎఫ్ఎస్ఏ గురించి. సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎఫర్ట్స్ టు ఇంట్రడ్యూస్ టెక్నాలజీ, పీడిఎస్ లో టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ చేయడానికి డిపో దర్పణ్, అన్నమిత్ర, అన్న సహాయ అనేది ఓపెన్ చేశారు. ఎస్, ఈ 3 చేశారు. డిపో మిత్ర ఏంటి అని అంటే డిపో మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే ఫొటోస్ తీస్తారు. ఫొటోస్ తీసుకొని జియో ట్యాగ్ చేస్తారు. అంటే ఆ ప్లేస్ లో ఆ ఫోటో తీస్తే సరౌండింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాని ఫోటో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తుంటే వాళ్ళకి రేటింగ్స్ వస్తుంటాయి. అంటే ఓకే, ఆయన అప్లోడ్ చేసిన ఫోటో ఆ యాప్ లో చూసి ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో ఓకే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది కాబట్టి ఈ డిపోకి ఇన్ని రేటింగ్స్ ఇద్దాం, ఇన్ని రేటింగ్స్ ఇచ్చి వాళ్ళని మంచి రేటింగ్ చేద్దాం కాబట్టి మంచి రేటింగ్ ఇద్దాము అని అనుకుంటారు. సో డిపో దర్పణ్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫర్మేషన్, ఫెసిలిటీ ఇన్ఫర్మేషన్, జియోటాగ్ ఫోటోస్, కంటిన్యూస్ గా స్టాక్స్, ఇంకా ఏంటంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఇంటర్ కనెక్టివిటీ, అన్ని డివైజెస్ కనెక్టివ్ అయి ఉంటుంది. ఫర్ సపోజ్ ఎలా అంటే ఒకవేళ మన వాచ్ లో 3 o'clock అలారం 3 o'clock అవ్వగానే కాఫీ మెషిన్ స్టార్ట్ అవ్వాలి అని అనుకున్నాం అనుకోండి, ఇక్కడ మన ప్రోగ్రామ్ 3 o'clock కి రాస్తాం. 3 o'clock కి రాసిన తర్వాత ఆటోమేటిక్ గా కాఫీ ఫిల్ అవుతుంది. సో దాన్ని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటారు, అంటే కనెక్టివిటీ టు వన్ అనదర్. ఓకే, సో అలా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వల్ల ఏం చేస్తారు అంటే లోపల మాయిశ్చర్ ఎంత ఉంది ఆ ఫోటోస్ వల్ల, డిపో తరపున ఏదైతే ఫోటోస్ తీసారో ఆ ఫోటోస్ లో మాయిశ్చర్ ఎంత ఉంది, ఇంకా క్లీన్లెస్ ఎలా ఉంది, కార్బన్ డైఆక్సైడ్ గ్యాసెస్ ఎంత వరకు ఉన్నాయో లోపల, హార్మ్ఫుల్ ఏమైనా ఉందా, ఇంకా ఫ్యూమిగేషన్ గ్యాసెస్ ఎక్కువ ఉన్నాయా. ఫ్యూమిగేషన్ గ్యాసెస్ ఎందుకు అంటే బేసిక్ గా ఎప్పుడైతే ధాన్యాన్ని హార్వెస్ట్ చేస్తారో దాంట్లో కొంచెం డిసీజెస్ బ్యాక్టీరియా బ్యాక్టీరియా ఇంకా ఫంగస్ అవి ఉండిపోతాయి అని అంటారు. సో ఆ ఆల్గే ఫంగస్ బ్యాక్టీరియా ఉండకుండా డ్రైగా ఉండాలి, మాయిశ్చర్ లేకుండా ఉండాలంటే ఫ్యూమిగేషన్ చేస్తాం కొన్ని గ్యాసెస్ తోని. ఫ్యూమిగేషన్ అంటే ఒక టైప్ ఆఫ్ పొగ పెట్టడం. అలా ఫ్యూమిగేషన్ చేస్తే అవన్నీ ఆ మెటీరియల్స్ నుంచి ఆ ఫంగై బ్యాక్టీరియా నుంచి విముక్తి కలుగుతుంది అనమాట. సో అలా ఫ్యూమిగేషన్ ఈ గ్యాసెస్ అన్ని డిపో దర్పణలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ద్వారా ఆ ఫోటోలోనే మొత్తం మెట్రిక్స్ అంతా వస్తుంది. ఓకేనా. అన్నమిత్ర, ఈ అన్నమిత్ర బేసిక్ గా స్టేక్ హోల్డర్స్ అంటే రేషన్ షాప్ అతను, ఫుడ్ సెక్యూరిటీ వాళ్ళు, ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళు, వీళ్ళందరి దగ్గర ఈ అన్నమిత్ర యాప్ ఉంటుంది. అన్నమిత్ర యాప్ లో రేషన్ షాప్ వాళ్ళు ఏం చేసుకోగలుగుతారు, వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ స్టాక్ ఎంత ఉంది, సప్లై ఎంత వచ్చింది, ఎంత డిస్ట్రిబ్యూట్ చేశారు, అదంతా దాంట్లో ఒక డాష్ బోర్డ్ లాగా ఉంటుంది. ఏది అన్నమిత్రాలో ఎవరికి, షాప్ వాళ్ళకి. అదే ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కి వాళ్ళు పెట్టిన స్టాక్, ఓకే ఇంత స్టాక్ వెళ్ళింది వాళ్ళ దగ్గర నుంచి స్టాక్. సో అందరిది కంబైన్డ్ గా అన్నమిత్రాలు ఉంటుంది. ఏదైతే గ్రీవెన్సెస్ ఉన్నాయో కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కి అన్నమిత్రాలనే వస్తాయి. అన్నమిత్రాలు వచ్చిన తర్వాత ఆ అన్నమిత్రాలో ఉన్న ఇన్ఫర్మేషన్ ని ఫుడ్ ఇన్స్పెక్టర్స్ క్రాస్ చెక్ తీసుకుంటారు. అంటే ఓకే స్టాక్ ఇంత ఉంది అని అన్నారు, ఇంత అమ్మారని అన్నారు, అంత ఉందో లేదో చూసుకోవడం, అంత వచ్చిందో లేదో చూసుకోవడం. సో రీవెరిఫికేషన్ చేసుకోవడానికి అందరు స్టేక్ హోల్డర్స్ కి ఈ అన్నమిత్ర అనే యాప్ పనికి వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ అన్న సహాయత. ఈ అన్న సహాయత గ్రీవెన్స్ అంటే ఎవరికైతే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మీద ఇష్యూస్ ఉంటాయో పబ్లిక్ కి, వాళ్ళందరూ దీని మీద కంప్లైంట్ ఇవ్వచ్చు. ఓకేనా. చూడండి ఒక్కొక్క దాని నుంచి చదివా. డిపో దర్పణ్ పోర్టల్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ టు ఎనేబుల్ ఫుడ్ గ్రెయిన్ డిపో ఎంప్లాయీస్ టు సిస్టమాటికలీ మేనేజ్ దేర్ యాక్టివిటీస్ అండ్ సెల్ఫ్ అసెస్ దేర్ పర్ఫార్మెన్స్. వాళ్ళ పర్ఫార్మెన్స్ పెంచుకోవడానికి డిపో మేనేజర్లు ఫోటోస్ తీసి పెట్టడం. ఓకేనా. నెక్స్ట్ అన్నమిత్ర మొబైల్ యాప్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ద పీడిఎస్ టు బెనిఫిషరీస్. ఎస్, ఇంతకుముందు మనం మాట్లాడుతున్నాం. ఓకేనా. అన్న సహాయత, రిజిస్టరింగ్ కంప్లైంట్స్. ఎస్. సో మన ఆన్సర్ ABCD. Yes, all of them. Along with the release of Hamas prisoners, under which name did Israel launch a major operation with the aim of confining Palestinians to southern Gaza? So, Israel ఇలా ఉంటది. ఇది వెస్ట్ బ్యాంక్ అంటాం, ఇది చిన్నది గాజా స్ట్రిప్. ఓకేనా. ఇది గాజా స్ట్రిప్. ఈ గాజా స్ట్రిప్ లో ఇజ్రాయెల్, ఇది పాలస్తీన్ ఏరియా, ఇక్కడ పాలస్తీనియన్స్ ఉంటారు అంటారు. ఓకేనా. ఇది పాలస్తీనియన్స్, ఇది గాజా స్ట్రిప్. అక్టోబర్ 7 ఆ టైంలో పాలస్తీనియన్స్ గాజా నుంచి ఏం వచ్చారంటే ఇజ్రాయెల్లోకి వచ్చారు. ఇజ్రాయెల్లోకి వచ్చి ఏం చేశారు, ఆల్మోస్ట్ 200 మంది హాస్టేజెస్ ని తీసుకెళ్ళారు, అంటే బందీల్లాగా తీసుకెళ్లారు. ఎవరిని, ఇజ్రాయెల్స్ వాళ్ళని. ఓకేనా.
అది సడన్ అటాక్ అంటాం. సో సడన్ అటాక్ చేసినప్పుడు 200 హాస్టేజెస్, 1200 ఇజ్రాయిలీ కిల్డ్, అంటే ఇజ్రాయిలీ 1200 మంది వరకు చనిపోయారు. ఓకేనా ఆ దాడుల్లో. సో దాడిలో జరిగినప్పుడు ఇజ్రాయిల్ ఏం చేసింది, వెంటనే గాజా స్ట్రిప్ లో దాడి చేయడం స్టార్ట్ అయింది. సో గాజా స్ట్రిప్ హమాస్ అనే ఒక గ్రూప్ రూల్ చేస్తుంది. సో బేసిక్ గా ఈ హమాస్ అనే వారిని కొందరు టెర్రరిస్ట్ గ్రూప్ లాగా అంటారు, కొందరు రైట్స్ గ్రూప్ లాగా అంటారు. సో హమాస్ గ్రూప్ ఇక్కడ గాజా స్ట్రిప్ లో ఉంటుంది. అదే ఇంకోటి సిరియా లెబనాన్ దగ్గర, లెబనాన్ లో హెజ్బుల్లా, యెమెన్ లో హూదీస్. సో వీళ్ళంతా కలిసి ఇజ్రాయెల్ మీద ఇప్పుడు దాడి చేస్తున్నారు. ఎందుకంటే ఇజ్రాయెల్ వాళ్ళ మీద పగ తీసుకుంటుంది, మాకు మొత్తం హాస్టేజెస్ కావాలి, మేము గాజా స్ట్రిప్ ని మొత్తం ఆక్రమించేసుకుంటాం, అంటే ఇన్ని రోజులు ఈ గాజా స్ట్రిప్ ని ఇస్తాము అని అంటున్నారు. బేసిక్ గా ఈ గాజా స్ట్రిప్, ఈ చిన్న ఈ పాలస్తీన్, వెస్ట్ బ్యాంక్, ఈ గాజా స్ట్రిప్ పాలస్తీన్ వాళ్ళకి ఎందుకు ఇచ్చారు అంటే, అప్పట్లో ఈ ఇంగ్లీష్ వాళ్ళు టర్కీని క్యాలిఫైట్ ఓడించినప్పుడు ఏం చేశారు అంటే, ఇజ్రాయెల్ వాళ్ళకి హోలోకాస్ట్ అయింది జర్మనీలో ఇజ్రాయెల్ హోలోకాస్ట్ అయినప్పుడు, ఆ జర్మనీ నుంచి ఏదైతే ఇజ్రాయిలీ వాళ్ళు వచ్చారో, బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు అంటే, ఆల్రెడీ ఈ అరబ్ ఏరియాలో పాలస్తీన్ వాళ్ళు ఉండిపోయారు, అక్కడ నుంచి క్యాలిఫైట్ తీసేశారు, కాబట్టి ఇజ్రాయెల్ వాళ్ళని అక్కడ సెటిల్ అయిపో అన్నారు. సో వాళ్ళకి అది ఇచ్చిన తర్వాత ఇజ్రాయిలీస్ అప్పటి వరకు పాలస్తీన్ ఏరియాలో ఉండేవాళ్ళు, కొంచెం ఇది ఇంతవరకు ఉండేది, మెల్లిగా వాళ్ళు కన్ఫైన్ చేసుకుంటూ ఇంతకు వచ్చారు. సో మొత్తానికి పాలస్తీన్ ఏరియా నుంచి పాలస్తీన్స్ మనం తీసేసి ఇజ్రాయెల్ వారు ఆక్రమించుకోవడం మెల్లిగా స్టార్ట్ చేశారు. సో ఈ దీంట్లోనే మనం ఇంతకుముందు మాట్లాడుకున్న యోమ్ కిపుర్ వార్, అంతకుముందు ఫస్ట్ ఇజ్రాయిల్ వార్, ఇవన్నీ ఈ వార్స్ అన్ని అరబ్ వరల్డ్ తో ఇవన్నీ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి. సో రీసెంట్ గా 2023 టైంలో గాజా స్ట్రిప్ నుంచి హమాస్ గ్రూప్ వచ్చి ఇజ్రాయెల్ వాళ్ళ మీద దాడి చేసి 200 హాస్టల్స్ ని తీసుకెళ్లిన తర్వాత అప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు ఏమన్నారంటే, లేదు మేము మొత్తం గాజా స్ట్రిప్ మీద బాంబ్ చేస్తుంటాం, మా హాస్టేజెస్ మొత్తం కావాలి, కాబట్టి ఇది సదర్న్ గాజా, సో అందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చేసి ఇదంతా బాంబు చేద్దామని స్టార్ట్ చేశారు. ఎందుకంటే హమాస్ అంతా ఇక్కడ ఉంది అని అంటారు. కొన్ని ఇక్కడ ఖాన్ యూనిస్ అనే ప్లేస్ ఉంటుంది, ఇంకా ఇక్కడ రఫా బార్డర్, ఈ రఫా బార్డర్ బేసిక్ గా ఈజిప్ట్ నుంచి ఎంట్రీ. ఓకేనా, సో ఖాన్ యూనిస్, రఫా బార్డర్, ఇంకా అల్ ఉదైద్, చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో ఆ ప్లేసెస్ ఖాన్ యూనిస్, రఫా బార్డర్, ఈ ప్లేసెస్ ని అన్ని క్లోజ్ చేసేసి వీళ్ళందరినీ ఒక దగ్గరికి తీసుకొద్దాం, సదర్న్ గాజా తీసుకొస్తే ఇదంతా బాంబింగ్ చేయొచ్చు. ఎందుకంటే హ్యూమన్స్ ని అంతా స్కాటర్ అయి ఉండకుండా ఒక దగ్గర తీసుకొస్తే వాళ్ళు ఫ్రీగా బాంబింగ్ చేసుకోవడానికి. సో ఆ దాన్ని వాళ్ళ ఏదైతే ఏది అటాక్ ఉందో, ఆ అటాక్ ని వాళ్ళకి ఏం పేరు పెట్టారు అంటే గిడియన్ చారియట్స్ అని పేరు పెట్టారు. ఈ గిడియన్ చారియట్స్ అంటే, గిడియన్ అంటే ఏంటి అంటే డెస్ట్రాయర్. హిబ్రూ లాంగ్వేజ్ లో డెస్ట్రాయర్ అంటే డెస్ట్రాయ్ చేసే వాళ్ళని డెస్ట్రాయ్ అంటారు. డెస్ట్రాయర్ ఎవరైతే డెస్ట్రాయ్ చేస్తారో, మొత్తం నాశనం చేస్తారో వాళ్ళని గిడియన్ అంటారు. సో అందుకు వాళ్ళు గిడియన్ చారియట్స్ అంటే రథాలు, డెస్ట్రాయ్ చేసే రథాలని పంపిస్తున్నాం ఏది గాజా అని వాళ్ళు అప్పుడు గాజా మీద చేసే దారిని గిడియన్ చార్జెస్ అని పెట్టుకున్నారు. ఓకేనా.